ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒగ్గాని అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో బొరుగులు పోయాలి. దీంట్లో ఇలా బొరుగులు మనకు కావాల్సినన్ని పోసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే వీటిలో ఇసుక ఉండిద్ది. అలా చేస్తే మనకి ఇసుక తగులుతుండిద్ది అనమాట. ఇలా కడుక్కుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. శుభ్రంగా ఇది ఇలా ఒకసారి మొత్తం ఇలా కలిపి 1 మినిట్ వరకు నాననివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, నానిపోయాయి ఇవి. 1 మినిట్ వరకు ఇలా నాననివ్వాలి. ఎక్కువ నాననివ్వకూడదు. ఇలా నానినాక ఇది ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండాలి. పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇలా అన్ని బొరుగులన్నీ పిండి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలండి: ఒక ఉల్లిపాయ పెద్ద సైజు, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా పెద్ద సైజు అండి. చిన్న సైజు అయితే 2 తీసుకోండి. ఇన్ని బొరుగులకి మనం ఇవి అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక శనగిత్తనాలు కొద్దిగా వేయాలి. శనగిత్తనాలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, వీళ్ళు కొద్దిగా హాఫ్ బాయిల్ కావాలి. హాఫ్ బాయిల్ అయినాక కొద్దిగా పోపు దినుసులు అనేది వేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర అనేది వేయాలి. కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేద్దాం. వీటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇవి వేగాలండి, బాగా వేగాలి, లేకపోతే బాగోదన్నమాట. బాగా వేగాలి. కొద్దిగా కరివేపాకు అనేది వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాం. చూసారా, ఇలా కలదిప్పాలి. ఇవి అనేది బాగా వేగాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో టమాటోస్ వేసుకున్నాం. వేసి కలపాలి. ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, వీటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. సాల్ట్ ఎందుకు వేసామంటే ముందుగా టమాటోస్ తొందరగా మగ్గుతాయి కాబట్టి మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ మగ్గితే మెత్తగా. మధ్యలో ఒకసారి తీసి కలుపుతుండాలండి. చూసారా, 1 మినిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తా కలపాలి. చూస్తున్నారా, ఇలా ప్రెస్ చేస్తా కలిపితే ఇలా ముక్కలుగా కొంచెం మెత్తగా గ్రేవీగా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పప్పుల పొడి అండి. నేను నా వీడియోస్లో చూడండి పప్పుల పొడి ఇంట్లో హోమ్ రెమెడీ ఎలా చేశానో కనిపించింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు మనం తీసుకున్న బొరుగులు అనేది దీన్ని యాడ్ చేయాలి. బొరుగులన్నీ యాడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు ఆ టమాటో కర్రీ గ్రేవీ మొత్తం కలిసే విధంగా చక్కగా నీట్గా కలుపుకోవాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఎంత రుచికరమైన ఒగ్గాని అండి. ఇది సూపర్ టేస్టీగా ఉండేది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఇది చక్కగా ఇలా కలిసిపోయింది కదా. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు మనం పిండాం కదా, వాటర్ అన్నీ కొద్దిగా గుంజుకుంటానికి ఒక 2 మినిట్స్ వరకు హీట్ చేయాలి వీటిని. అసలు టేస్ట్ అండి సూపర్గా ఉండిద్ది. ఎప్పుడు బొరుగులతో ఇలా వెరైటీ చేసుకోవచ్చు అండి. మసాలా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు ఇలా ఉంది కదా, మూత పెట్ట అవసరం లేదు. ఒక 2 మినిట్స్ పాటు హీట్ కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం. ఇది అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో.
చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఇంట్లో లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఇదన్నీ మన రెసిపీ ఒగ్గాని. చూస్తున్నారా ఎలా కుదిరిందో, సూపర్గా ఉండిద్ది అంటే తింటే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.